సో ఇప్పుడు ఇథనాల్ అంటున్నారు. ఇథనాల్ అనేది తక్కువ రేటుకి వస్తుంది. అది ఎందుకంటే పెట్రోల్ మీద మనం ఎల్లకాలం డిపెండెంట్ కాలేం కాబట్టి. కానీ అది చక్కెర అంటే అది క్వాలిటీ ఇథనాల్ తయారు చేస్తారని అర్థం. ఓకే, సో ఇవాళ ఈ యొక్క ఈ పెట్రోల్ బేస్డ్ అనేది లాంగ్ టర్మ్ మనకు ఎల్లకాలం ఉండదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్ కావాలి. ఈ ప్లస్ రైతుది ఇదంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇథనాల్కి ఇప్పుడు ఇథనాల్ తయారు చేస్తే ఇథనాల్కి తగ్గట్టుగా ఆ యొక్క మిషన్లను తయారు చేయాలి, ఆ యొక్క అందులో మార్చాలి ఆ యొక్క ఇంజన్స్ అవన్నీ. ఓకే, సో ఇథనాల్ బేస్ గా నడుస్తుంది. ఇథనాల్ తక్కువ రేట్ వచ్చినప్పుడు నీకు తక్కువ అవుతుంది. కానీ ఇథనాల్ మెయిన్ ఉద్దేశం ఏంది, ఒకటి రైతులకు ఆదాయం వస్తుంది ఒకటి. ఓకే, రెండోది ఏంది, ఇథనాల్ తోటి ఆ యొక్క ఏమంటారు మనము పెట్రోల్ మీద ఎల్లకాలం డిపెండెంట్ కాలేం కాబట్టి మన డబ్బులన్నీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, విదేశాలకు పంపించాల్సిన అవసరం లేదు మన కరెన్సీని డబ్బులని. సో కాబట్టి మనం వాళ్ళ మీద డిపెండెంట్ కావాల్సిన అవసరం లేదు, మన ఆర్థికంగా దెబ్బ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇథనాల్ అనేది అదొక ఆల్టర్నేటివ్. ఓకే, అన్నిటికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ ఎలక్ట్రిక్ వాహనాలు. ఓకే, సో మరి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయడం అయితే అంత కష్టం కాదు. ఓకే, సో మరి ఎలక్ట్రిసిటీ అన్ని ఈవీలకు మార్చడానికి సహకరించాలి. సో ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం చేయాలి. కేంద్రం అనేది వేస్ట్ మూడ కొడుకులు ఉన్నారు. ఓకే, సో రాష్ట్రంలో చేద్దామంటే డబ్బులు లేవు, అంతే. డబ్బులు ఎందుకు లేవురా? 2 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు సంవత్సరానికి 60,000 కోట్ల అప్పు చేసినా గానీ మనకి డబ్బులు సరిపోతలేవు. కారణం ఉద్యోగుల జీతాలు, వాళ్ళకి బెనిఫిట్స్, వాళ్ళకు యూనియన్లు, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ధర్నాలు, రాస్తా రోకోలు, లేకపోతే వాళ్ళ గొడవలు, వాళ్ళు ఏం అడుగుతుంది ఏది అడిగితే ఇట్లా ఇచ్చేస్తున్నాడు. ఈయనకు చేతికి వెన్నెముక లేనట్టు. ఎందుకంటే ఈయన కాదు కదా పైసలు, అవునా కాదా? వాడు ఏం పని చేస్తాడు వాడు ప్రభుత్వ ఉద్యోగి? మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోండి దయచేసి, నాట్ ఓన్లీ స్కూల్స్, ఈవెన్ మీరు కలెక్టర్ ఆఫీస్కి పోండి, రెవెన్యూ ఆఫీస్కి పోండి, వాళ్ళు ఎన్ని గంటలు వస్తారు, ఎన్ని గంటలు పోతారు, ఎన్ని గంటలు యొక్క బాత్రూమ్కి పోతారు, ఎన్ని గంటలు వాళ్ళు యొక్క ఏమంటారు తినడానికి పోతారు. మళ్ళీ మీరు చూడండి 10 దాకా రారు, మళ్ళీ 5 గంటల తర్వాత మళ్ళీ కనిపించారు, మళ్ళీ మధ్యలో ఛాయలకి మధ్యలో లంచ్కి వెక్తారు. వానికి ఏం పని ఉంది? మళ్ళీ జీతాలు ఎనిమిది జీతాలు లక్షల్లో తీసుకుంటారు, ఆ జీతాలు సరిపోవని మళ్ళీ లంచాలు తీసుకుంటారు. గిట్లా ఉన్నాక మళ్ళీ ప్రైవేట్లో పొద్దుగాల పోయినామంటే మళ్ళీ పొద్దుక దాకా కంటిన్యూస్గా పని చేస్తేనే ఆడ పైసలు ఇస్తాడు. సో దీస్ ఆర్ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్స్. ఇది ఎందుకు ఫిక్స్ చేస్తలేవు? ఎందుకు పైసలు దుబారా చేస్తావు? ఎందుకంటే నీ పైసలు కాదు, ప్రజల పైసలు. కరెక్టే, ప్రజలు ఎందుకు కడుతున్నారు నీకు ట్యాక్సులు? ఒకడు గర్భట్టి ఎంత కడుతున్నాడు, పెట్రోల్ మీద వ్యాట్ ఎంత కడుతున్నాడు, ప్రతి వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ ఎంత కడుతున్నాడు, వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెహికల్ రిజిస్ట్రేషన్ ఎంత కడుతున్నాడు, భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి ఎంత కడుతున్నాడు? ప్రజల పైసలు కదా. మరి వీటిని వాళ్ళు ఎందుకు కడుతున్నారు? వాళ్ళ కొడుక్కో బిడ్డకో చదివిపిస్తే వాడంతటి వాడు బతకడానికి ఏమైనా వ్యాపారం చేసుకుంటాడు, రోడ్ల మీదకి వస్తే యాక్సిడెంట్లు కావు, అభివృద్ధి దేశం లెక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వాయు పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, వాటర్ పొల్యూషన్ ఉండదు, బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఉంటుంది, రోడ్ల మీద గుంతలు ఉండయి. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు నీకు ట్యాక్సులు కడుతారు కదా. నువ్వు ఒకరికి అట్లా పంచిపెట్టు, మీరు రాజభోగాలు అనుభవించు, నువ్వు ప్రగతి భవన్లలో ఉండు, నువ్వు సుఖ సంతోషాలు. ఆయనేమో ఫామ్ హౌస్ లో ఆయన ఫామ్ హౌస్ లో ఉండే అప్పుడు. ఓకే, ఈయననేమో ప్రగతి భవన్లు ఉంటారు. సో మీకు మీ రాజభోగాల కోసం మీరు తెల్ల కార్లు ఉంటే నల్ల కార్లు చేసుకోవడానికి మీకు 100 మందిని భద్రత కానిస్టేబుల్ పెట్టుకుంటారు. వానికి చదువు రాదు, వానికి రాజ్యాంగం మీద అవగాహన ఉండదు, చట్టాల మీద అవగాహన ఉండదు, వాని దగ్గర ఒక ఆయుధాలు ఉంటాయి, ఒక 4 వాడినే కొట్టిపోతారు. సో అట్లా అయినా సరే 80,000 మందిని నేను ఐదు చేసుకుంటా కానిస్టేబుల్ అని. ఎందుకు ఐదు చేసుకుంటావు? ఎందుకంటే ఈ ప్రగతి భవన్ ముందట ఒక 50 మంది కానిస్టేబుల్ అని మస్కూర్ నువ్వు నీ పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకునే లెక్క వాడుకుంటావు. అందుకోసమా కానిస్టేబుల్ ఉన్నది? కానిస్టేబుల్ ఎందుకు రా? ఓన్లీ ఆఫీసర్లే ఉండాలి. ఎందుకు ఈ మస్కూర్ వాళ్ళతో ఏమవుతుంది? వాళ్ళు ఏమి చేయలేరు, నీకు రక్షణ చేయలేరు, రాజ్యాంగం గురించి అవగాహన ఉండదు. సో ఆఫీసర్స్ చదువుకున్నోడే ఉండాలి పోలీసుడు. ఇప్పుడు వాడు థాయిలాండ్ ఉంటాడు పోలీసుడు, ఇంకో దేశంలో ఉంటాడు, వాడు ఎట్లుంటారు? చిన్నగా ఉంటారు. అయినా సరే పోలీసుడు వాడు మెయింటైన్ చేయడా? ఇది నీట్ గివ్. ఈవెన్ మహిళలు కూడా ఆర్మీలు లేరా? సో దేహదారుఢ్యం అవసరం లేదు పోలీసుడికి, బుద్ధిబలం కావాలి. ఇప్పుడు అన్ని ఆయుధాలు వచ్చేసినాయి, ఆయుధాలు వాడే విధానం తెలియాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ కోసం మనము ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఇమీడియట్గా పోవడానికి ఏడైంది? ట్రాఫిక్లనే ఉంటాయి, అంబులెన్స్ ట్రాఫిక్లనే ఉంటాయి. పోలీసు వాడు గంట అయినా 2 గంటలైనా రాలేడు. మరి అభివృద్ధి దేశంలో 5 నిమిషాలు వస్తారు, ఎందుకంటే మన రోడ్లు అంత మంచిగా ఉన్నాయి. మరి అట్లా కావాలంటే మన దగ్గర సాధ్యం కాదు ఇంత ట్రాఫిక్లా.
కాబట్టి ఈ యొక్క ఏమంటారు ఎమర్జెన్సీ కోసం సపరేట్ రోడ్లు ఏర్పాటు చేయొచ్చు కదా. అంటే అదే లేన్లో కాకుండా ఏమంటారు పై లెవెల్ ఇంకో లెవెల్. అర్థమైందా? సో ఏం చేయాలన్నా పైసలు కావాలి. ఏవి నీ దగ్గర పైసలు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకి, వాళ్ళ పెన్షన్ బెనిఫిట్లకి, ఇతర బెనిఫిట్లకి, లేదు అంటే ఉచితాలు కాదు నువ్వు ఇవ్వాల్సింది. ఓకే, వాళ్ళ యొక్క ప్రజలు తయారు చేసిన వస్తువులకి, సేవలకి, వాళ్ళు తయారు చేసిన సేవలుగా, వాళ్ళు అందిస్తున్న సేవలకు కానీ, వాళ్ళు తయారు చేసిన వస్తువులకి వాళ్ళే డైరెక్ట్ గా అమ్ముకునే మధ్యవర్తి దళారీ వ్యవస్థను తీసేసి వాళ్ళే డైరెక్ట్ అమ్ముకొని వాళ్ళ ఆదాయం పెరిగేటట్టు చేయి. వాళ్ళే నీ ముఖాన వారెత్తారు. నువ్వు వాళ్ళకి ఏ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని ధనవంతులని చేయి. అంటే వీళ్ళు ఎట్లా ఆలోచన ఉంటుందంటే, వీళ్ళని ధనవంతులను చేసినారు అనుకో, వీళ్ళు మనకి చెప్పినట్టున్నారు. వీళ్ళు ధనవంతులను చేసినావు అనుకో, వీళ్ళు చిల్లరకు ఓటు అమ్ముకోరు. కాబట్టి నేను పేదవాడిని ఉంచుతా, ఆర్థిక వ్యవస్థను సంకనాకిస్తా, నేను దోసుకొని నీకు ఎన్నికల ముందు చిల్లరిస్తా. ఇట్లాంటి ఆలోచన ఉంటే ఇంకా 100 ఏళ్ళు, ఇంకా 1000 ఏళ్ళైనా భారతదేశం అభివృద్ధి కాదు. సో ప్రజల ఆలోచన విధానం మారాలి. ప్రజల ఆలోచన విధానం మారితే నాకు చిల్లర వద్దురా అయ్యా. ఓకే, మరి నీకు అంత ఇచ్చేది ఉంటే 2 ఎకరాల భూమి నేను మంచిగా పంట పండించుకుంటా, 4 పైసలు సంపాదించుకుంటా, నా లైఫ్ సెట్ అవుతుంది. ఈ చిన్న వద్దు నాకు. ఓకే, నాకు బిడ్డ పెళ్లికి ఇస్తా గివన్నీ వద్దు నాకు. ఓకే, నాకు 2 ఎకరాల భూమి. ఓకే, నేను పంట పండించుకుంటా, ఇళ్ళకాలం బతుకుతా, నీ మీద ఆధారపడా, నాకు ఏ ఉచితాలో దిగా అంతే. సో నా బతుకు మారేది ఇస్తే, ఈ చిన్న ఎందుకు ఇస్తావు? వద్దు నాకు. అయితే నేను తయారు చేసిన వస్తువులకు, సేవలకి రేటు పెంచు, దళారీ వ్యవస్థను చంపేసాయి, నేనే డైరెక్ట్ అమ్ముకునే ఏర్పాటు చేయి. నీకు అది చేత కాకపోతే ఓకే, సో నాకు 2 ఎకరాల భూమి, నేను వ్యవసాయం చేసుకొని బతుకుతా, ఎవరి మీద డిపెండెంట్ కాను. సో ఏదైనా పనికొచ్చే చేయి రా, లాంగ్ టర్మ్ చేయి. కానీ నీ చిల్లర ఇస్తా, నేను పేదవాడికి ఉంచుతా, నేను చిల్లర ఇస్తా, నేను దోసుకుంటా, నీకు పేదవాడిని ఉంచుతా, చిల్లర ఇస్తా, ఈ థాట్ ప్రాసెస్ డస్ నాట్ వర్క్. ఓకే, ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళ హెజిమనీ, ఆధిపత్యం కోసం జరుగుతుంది. అది బాపనోడు పెట్టిన మనువాద ఆలోచనలు పోతలేవుగా, అది అట్లనే నడుస్తున్నది. సో కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు అందించే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఓకే, సో ఇది కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు ఎన్ని డబ్బులు మనం కేటాయిస్తున్నాము ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి. సో ఈ గురుకులాల్లో కానీ వీటిలన్నిట్లలో అవి మార్కెట్లో కొంటే ఎంత రేట్ అవుతుంది, వీళ్ళు ఎంత రేట్కి ఛార్జ్ చేస్తారు, అందులో మళ్ళీ ఎంత తీసుకుంటారు, మళ్ళా ఛార్జ్ చేసిందే తీసుకుంటే అక్కడితో ఆగుతారా అంటే కాదు. ఆ పిల్లలకు పెట్టేది అది ఈ అధికారులు పోయినప్పుడు పెట్టినట్టు చేస్తారు. ఓకే, సో తర్వాత మళ్ళీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు ఎందుకు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి కట్టంగానే? ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయరు. ఎందుకు క్వాలిటీ మెయింటైన్ చేయరు? క్వాలిటీ మెయింటైన్ చేస్తే వాడు తినలేడు, వాడు దోసుకోలేడు వాళ్ళకి. కాబట్టి ఇంత ఇన్ఎఫిషియన్సీ ఎందుకు రాయ్యా? 4 ప్రైవేటు ఏమంటారు ఇప్పుడు రోడ్డు మీద, బండి మీద కూడా మనం ఇడ్లీ రోడ్డు మీద రకరకాలు అమ్ముతారు. ఓకే, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, మనం పోయి కొనుక్కొని తింటాం తక్కువ రేట్కి. ఓకే, రిలేటివ్లీ. సో అన్నప్పుడు 4 క్యాంటీన్లని నువ్వు పర్మిషన్ ఇయ్యి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ, అంత పెద్ద ఫేమస్ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మీరు వాళ్ళ పోయి తినాలంటే ఇబ్బంది పడతాం. ఓకే, గర్ల్స్ హాస్టల్లో ఎంతో మంది ఉమెన్ ఎన్నోసార్లు ధర్నా చేశారు. ఓకే, అర్థమైందా? సో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయరు, ఆ పల్సగా సాంబార్ చేస్తారు, అదే పోసుకొని తినాలి. ఎవరైనా అధికారి విజిటింగ్కి వస్తారు కదా, అప్పుడు అన్ని ఆ ఒక్కరోజు పెడతారు. ఎందుకంటే అక్కడ ఈ స్టూడెంట్ లీడర్ వాళ్ళతో కుమ్మక్క అవుతాడు, ఎవడైతే అధికారులు ఉంటారో వాళ్ళతోటి. సో కుమ్మక్కై వాడు దోసుకుంటాడు, వీడు దోసుకుంటాడు, క్వాలిటీ మెయింటైన్ చేయరు. సో కాబట్టి ఈ తలకాయ నొప్పి నువ్వెందుకు పెట్టుకుంటావు? 4 ప్రైవేట్ క్యాంటీన్లను అలో చేయి, ఈ విద్యార్థులకి ఫుడ్ స్టాంపులు ఇయ్యి. నువ్వు అదే ఖర్చు పెడుతున్నావు, ఖర్చు తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. హెల్తీ కాంపిటీషన్ ఉంటే క్వాలిటీ పెరుగుతుంది. సో ఆ ప్రైవేట్ దగ్గర కూడా, క్యాంటీన్ దగ్గర కూడా పైసలు వస్తాయి, 4 పైసలు వస్తాయి, వాడు ఖర్చు పెడతాడు, వాడు 4 వస్తువులు అనుకుంటే నీకే కదా ట్యాక్స్ కట్టేది.